ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదామండి. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని, మనం పోరాడేది శరీరులతో కాదు కానీ మీరందరూ చెప్పండి, ఎవరితోనో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఎవరు ఆ ఫోర్డ్ ఇంటిని చెప్పండి. ఫస్ట్ ఎవరు? ప్రధానులు. రెండోది అధికారులు. మూడోది అంధకార సంబంధులకు లోకనాథులు. ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములు. యు సీ దర్ ఇస్ 4-fold ఎంటిటీ. బైబిల్ చూసినప్పుడు ఈ నలుగురు 4 సైడ్లో ఉండి మనల్ని పోరాడుతున్నారంట. నలుదిక్కులో ఉంది నీ పోరాటం, 1 సైడ్ కాదు. 4 వైపుల్లో ఉండే అపవాది మనల్ని పోరాడుతున్నాడు. మొదటిగా చూసినప్పుడు ప్రిన్సిపాలిటీస్. హూ ఆర్ ప్రిన్సిపాలిటీస్? వీరు ఎవరంటే ర్యాంక్డ్ డీమన్స్ అంట. వారికి ర్యాంకింగ్ ఉంది. అనుకుని చూద్దాం, అపవాది దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు ఒకప్పుడు అక్కడ ఉండేవాడే కదా. పరలోకపు స్ట్రక్చర్ తెలియదు ఆడికి, దేవుని ఆర్గనైజేషన్ తెలియదు ఆడికి, దేవుని ఫండాస్ తెలీదా, దేవుని డిసిప్లిన్ తెలీదా, దేవుని కమాండ్, దేవుని ఆర్డర్ తెలీదా? హీ నోస్ ఆల్ ఇన్సైడ్ అవుట్. సో ఇప్పుడు ఈ ర్యాంకింగ్ డీమన్స్ చూసినప్పుడు దే నో హౌ టు డీల్, హౌ టు లీడ్, హౌ థింగ్స్ వర్క్. దే నో ద స్ట్రక్చర్. వాడు ఆర్మీని ఎలా చేసుకున్నాడు? ఇది ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు దగ్గర వచ్చిన గెరాసీనుల్లో నీ పేరేంటి అని అడిగినప్పుడు అందులో ఉన్న దెయ్యంలు ఏమని చెప్పాయి? సేనా, విచ్ మీన్స్ లీజన్. లీజన్ ఇస్ రోమన్ టర్మ్. కనీసం 4,600 మంది నుండి 5,000 మంది లేకపోతే 6,000 మంది వరకు అన్ని దెయ్యాలు ఒక్క మనుషుల్లో ఉన్నాయంట. అదే బైబిల్ మనం చూస్తాం గెరాసీను దగ్గర. మనం గమనించవచ్చు ఈ దెయ్యాలు ఏం చేస్తాయి, ఈ ర్యాంకింగ్ డీమన్స్ ఏం చేస్తాయి, ఈ ప్రిన్సిపాలిటీస్ ఏం చేస్తాయి, జోన్స్ని ఆపరేట్ చేస్తాయి. ఈరోజు ఎంతోమంది దురాత్మల ద్వారా, అపవిత్రాత్మల ద్వారా పట్టి పీడించబడుతున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కారణాలు ఏంటి అని చూసినప్పుడు 3 ముఖ్యమైన కారణాలు చెప్పచ్చండి. 1 మోరల్ ఇంప్యూరిటీస్, లైంగిక సంబంధమైన అపవిత్రత. మోరల్ ఇంప్యూరిటీస్, ఇమ్మోరాలిటీ బైబిల్ చెప్తుంది. ఏంటి ఇమ్మోరాలిటీ అంటే ఏంటి? లైంగిక సంబంధమైన పాపములు. ఏంటి అది? వ్యభిచారము. ఇంకేంటి? లస్ట్, పోర్నోగ్రఫీ, అడల్టరీ, మాస్టిబేషన్, హోమోసెక్షువాలిటీ, ఫోర్నికేషన్. ఇవన్నీ ఏంటంటే మోరల్ ఇంప్యూరిటీస్. శరీరంలో ఉన్న అపవిత్రత ఇలాంటి కార్యాల ద్వారంగా దెయ్యాల్లో పట్టి పీడిస్తాయి. జాగ్రత్త, దిస్ ఇస్ వెరీ ట్రూ. మీకు తెలుసో లేదు, ఇక్కడ ఉన్న యవనస్తులకు వార్నింగ్ ఇస్తున్నా. ఎస్టిడి తెలుసు కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్స్. డూ యు నో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డెవిల్స్? ఓ ఎస్. ఒక మనిషి నుండి ఇంకో మనిషిలోకి నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరిచి నీ అపవిత్రతని, నీ కామ ఇచ్చల్ని నెరవేర్చుకుంటాను చూస్తున్నావో, దెయ్యాలు నీలో దూరతున్నాయి. జాగ్రత్త. అందుకనే ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళిన జీవితము తల కింద అయిపోతుంది, చీకటి అయిపోతుంది. విచ్చలవిడిగా బ్రతుకులు చూడండి, అపవాదితో బంధించి పీడించబడతారు. అనేక సార్లు చూసినప్పుడు అపవాది ద్వారా బంధించి పీడించబడేవారు వ్యభిచారపు కార్యాలలో అధికంగా ఉండటం చూస్తాం. They like to attract people. They like to spoil people's lives, destroy people's lives. Be very careful. అపవాది ఈ రీతిగా దూరతాడు. రెండోది ఏంటి, ఈ అపవాదులు దూరటానికి కారణాలు ఏంటి, అసలు అపవాది దూరటానికి కారణం ఏంటి? 1 ఇమ్మోరల్ లైఫ్స్. రెండోది బిటర్నెస్, చేదైన వేరులు. కొంతమంది ఎంత వ్యభిచారము, ఈ ఇచ్చప కార్యాలు ఏవి చేయరంట, కానీ వారికి ఏంటంటే మనసంతా చేదు ఉంటుందంట. ఇది మనసుకి సంబంధించింది. మెంటల్ సిన్. ఏంటి మెంటల్ సిన్? దేహంతో జరించారు కానీ మనసులో కానీ క్షమించరా అని తలం, క్షమించరా అని మనసు. ఐ విల్ నాట్ ఫర్గివ్.
హౌ కెన్ హీ డూ దిస్ టు మీ, హౌ కెన్ షీ డూ దిస్ టు మీ, హౌ కెన్ దే టాక్ అబౌట్ మీ. ఇట్స్ ఆల్ అబౌట్ బిటర్నెస్. మీలో కానీ చేదైన వేర్లు ఉన్నాయంటే అపవాది దూరి మిమ్మల్ని ఏళ్తాడు, జాగ్రత్త. మీ జీవితాలను నాశనం చేస్తాడు, జాగ్రత్త. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 ఒకసారి చదువుదామా అండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. మనం చూస్తున్నామండి, దేవుని అక్కడ తెలియజేయబడుతుంది. ఒకటి, క్షమించరాని మనస్సు. క్షమించరాని మనస్సు ఎప్పుడు బిటర్నెస్. బిటర్నెస్ ఇస్ ఆల్వేస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఫర్ మెనీ ఫ్యామిలీ. అనేక కుటుంబాలు నాశనం అయిపోతానికి చేదైన మనస్సు. చేదైన మనస్సు ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, సెటిల్ అవని కాన్ఫ్లిక్ట్స్. కొన్నిసార్లు మనం నేర్చుకుంటాం మన భారతదేశంలో, ముఖ్యంగా ఏదైనా సమస్య ఉందంటే పర్వాలేదు, వచ్చుకో, నోరు మూసే, ఏం మాట్లాడుతావు, నోరు మూసాయి. ఈమె నోరు మోస్తుంది, మనసు మూలంగా. మనసులో ఏమొస్తున్నాయి? తలంపులు. నీకు ఈవిల్ థాట్స్, గ్రడ్జ్, ఎనిమిటీ. ఎప్పుడైనా చేదు, కఠినమైన, మోసకరమైన, భారకరమైన ఈ తలంపులు వచ్చేటప్పుడు అపవాది ఏమవుతుంది తెలుసా? నాకు నువ్వు తలుపు తెరిచావు, నేను వస్తానా, నాకు నువ్వు ఆహ్వానం పలికావు, నేను వస్తానా. ఎవరు హృదయంలో అయితే క్షమించరాని మనసు ఉంటుందో అపవాదికి వారి హృదయం నివాస స్థలం అండి. అపవాదికి వారి మనస్సు నివాస స్థలము. ఈజ్ ఎనిమీ రూలింగ్ యువర్ మైండ్? చెక్ యువర్ సెల్ఫ్. ఎవరి పేరైనా చెప్తే, ఎవరు చేసిందన్న జ్ఞాపకం చేసుకుంటే ఒకలాంటి చేదు చేస్తుందంటే విచ్ మీన్స్ ఈవిల్ ఇస్ డామినేటింగ్ యూ. మనుషులు చేసే హానిని ఏం జరగనట్టు దులిపేమని చెప్పట్లా, క్షమించమని చెప్తున్నా. ఎందుకంటే యేసుప్రభు చెప్పింది అదే. క్షమిస్తాను, నేర్చుకోయ్యా, క్షమించయ్యా. వారు చేసిన కార్యాన్ని క్షమించు. ఫర్గివ్ దెమ్, ఇట్ ఈస్ ఫైన్, ఫర్గివ్ దెమ్, లెట్ గో. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, వారు చేసిన కీడుని ఎరిగి కూడా నువ్వు వారిని క్షమించి దేవుని ప్రేమలో నువ్వు బ్రతకాలి. దేవుని ప్రేమని నువ్వు తెలియజేయాలి. నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ. మా అపరాధస్తుల్ని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములో క్షమించుము. Forgive and be forgiven. That's what Jesus taught. If you can't forgive, Heavenly Father will not forgive you. The moment Heavenly Father does not forgive you, who's going to take control over you? The devil. అపవాది నీ మీద నిశ్చయంగా అధికారం తీసుకుంటాడు. నీలో క్షమించే హృదయం కలిగి ఉండాలి. అనేక సార్లు అంటాం, నేను క్షమిస్తాం వారికి నేను చేసిన మేలు. కాదు, నీకు నువ్వు చేసుకున్న మేలు. నువ్వు ఇతరులను క్షమిస్తావు, నువ్వు విషం తాకన్నా బ్రతుకుతావు. ఎందుకంటే క్షమించడానికి మనసు ఎలా ఉంటుందంటే, చూపిస్తాను చూడండి. ఈయన విషం తాగి ఆయన చావాలని ఎదురు చూస్తూ ఉంటాయి. సందులోనే కొంచెం నీళ్ళు తాగానండి. ఏంటి? ఈయన విషం తాగి వాళ్ళు చావాలని చూస్తాం, క్షమించాలని మనసు అంతా. విషం తాగినోడే చేస్తాడు కానీ తాగినోడు చేస్తాడా అని మరలా నువ్వు ఆయనకి ఏంటి ఫేవర్ చేస్తావు? నువ్వు విషం తాకుండా ఉంటావు, నీకు నువ్వు చేసుకున్న ఫేవర్. అయ్యో బా, నేను బ్రతకాలనుకుంటున్నాను, ఎలాంటి దిక్కుమాలిన చావదలుచుకోలేదు. బట్ లెట్ మీ రిమైండ్ యూ, డెవిల్ ఇస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అన్ ఓపెన్ డోర్. మన జీవితంలో ఎప్పుడు అపవాది తెరవబడిన తలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు మిమ్మల్ని అడుగుతున్నాం, మీ హృదయంలో ఏదైనా తెరవబడిన తలుపులు ఉన్నాయా? అపవాదికి క్షమించరాని మనసు, పోర్నోగ్రఫీ, మాస్టిపేషన్, అడల్టరీ, హోమోసెక్షువాలిటీ, ఇవన్నీ మీ జీవితంలో ఏమన్నా ఎలాంటి నేరాల మోపే మనసు, ఇవన్నీ చోటు ఉన్నాయంటే అపవాది మిమ్మల్ని ఏలే అవకాశం అధికంగా ఉంది. దేవుడు వాక్యం తెలియజేస్తుందండి, ఈ దురాత్మలు చూసినప్పుడు వీరు ఎలా ఉంటారంట, వారు ఒక్కరి కాదు కానీ వారు గ్రూప్గా ఉంటారంట. దే ఆర్ ర్యాంక్డ్, దే ఆర్ గ్రూప్ అండ్ దే హ్యావ్ ఎ పర్పస్. వారికి ఒక ఉద్దేశం ఉంది. కానీ యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, నా నామంలో మీరు దెయ్యములను పారదోలుతారు. యు సీ, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఈ దెయ్యాలు ఎలా వెళ్తాయి అన్నప్పుడు, ఒకటి
మన జీవితంలో లైంగిక సంబంధమైన పాపాలు. రెండోది మన మనసులో చేసే పాపాలు. మూడోది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మనము దేవునికి మించి దేవుని కన్నా టెంపరల్ వాల్యూస్, తాత్కాలికమైన విలువలకి మన సమయంని మన మనసుని పెడతాం, కేటాయిస్తాం. ఈ అధికారులు మన పైన అధికారం తీసుకుంటారంట. ఈరోజు చాలా మందికి టెంపరల్ వాల్యూస్ ఏంటి తెలుసా? ఉద్యోగం టెంపరల్ వాల్యూస్, ఇల్లు 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 టెంపరల్ వాల్యూస్, కారు టెంపరల్ వాల్యూస్. యు సీ ఆల్ దీస్ ఆర్ టెంపరల్. తాత్కాలికమైన వీటి కొరకు ఎంతో మంది జీవితంలో వారి సమయంని వారు కలిగినంత పెట్టేస్తారంట. కొంతమంది చూడండి, ఫేమ్, దే వాంట్ ఫేమ్, టెంపరల్ వాల్యూస్. తృప్తి, తాత్కాలిక తృప్తి కొరకు మనుషుడు ఎంతో కష్టపడుతున్నాడండి. మీ జీవితంలో అడుగుతున్నాను, దేని కొరకు కష్టపడుతున్నారు? అసలు ఈరోజు దేవుని సన్నిధిలో దేని కొరకు వచ్చారు? ఎందుకంటే కొంతమంది దేవుని దగ్గరకు వస్తామే టెంపరల్ వాల్యూస్ కొరకు. దేవా నాకు ఇది ఇచ్చే వెళ్ళిపోతాను, నాకు ఒక ఇల్లు ఇచ్చే వెళ్ళిపోతాను, నన్ను ఈ రీతికి ఇది చేయి వెళ్ళిపోతాను, నాకు ఈ ప్రమోషన్ దయచే వెళ్ళిపోతాను, నాకు ఇంతవరకు ఇచ్చే, ఇంకా దాని తర్వాత రారు దేవుని సన్నిధిలోకి, రానే రారు. నేను చూసాక కావాల్సినంత మంది చూసా. మేలు పొందుకుని వెళ్ళిన వారు బోల్డ్ మంది కలరు. తాత్కాలికమైన అవసరతలు తీర్చబడి దేవుని విడిచిపోయిన వారు ఎంతో మంది కలరు. కావాలంటే మరణ పడక మీద కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించి తిరిగి లేపి ఒక 2 సంవత్సరాలు ఏదో ఈడ్చుకుంటూ వచ్చావు ఆలయానికి, నేను దీవించబడ్డాను, దాని తర్వాత కనపడరు. చాలా దూరం అయిపోయిందండి, చాలా కష్టం అండి. అవునా? ఒకప్పుడు దానికన్నా ఎక్కువ దూరం హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళావు, మర్చిపోయావా? లేకపోతే చచ్చిపోతాం కదా. మరణ పడక నుండి దేవుడు లేపలేదా? కృతజ్ఞత లేదు, అంతే కారణం. నథింగ్ ఎల్స్ మచ్. నో గ్రాటిట్యూడ్. వారి జీవితంలో దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరుతుంది అంటారా? అస్సలు నెరవేరుతుంది. అలాంటి వాటిని అపవాది దోచుకోడంటారా? తప్పకుండా దోచుకుంటాడు. చూసి మనం మర్చిపోతున్నామండి, దేవుడితో మన జీవితము ప్రతి దినము ఆయన దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తాత్కాలిక జీవితం కాదు, సీజనల్ ఇది కాదు, సమ్మర్ క్యాంప్ ఫీలింగ్ కాదు, వెకేషనల్ VBS కాదు, వెకేషనల్ రిట్రీట్ కాదు. దేవుడితో నీ సహవాసం కంటిన్యూగా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. బైబిల్ చూసినప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, ఆయన నామంలో మనకు అధికారం ఇస్తున్నాడంట. ఎక్కడ? మార్క్ 16:17 and 18. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ? నమ్మిన వారు వలన ఈ సూచక క్రియలు చూస్తారంట. ఇఫ్ యూ కెన్ బిలీవ్ యూ విల్ సీ. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు చూస్తారంట. నా నామంలో మీరు ఏం చేస్తారు? దెయ్యములను వెళ్ళగొట్టుదురు, దెయ్యముల్ని వెళ్ళగొడతారు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, క్రొత్త భాషలో మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకొందురు, పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, అది వారికి ఏమాత్రము హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, వారు స్వస్థత నొందరు. ఈ రోజు కూడా దేవుడు చేస్తాడు, సమర్థుడు అని నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? చూసి దెయ్యంని పారదోలే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి విశ్వాసి, యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి ఈ అధికారం ఉంది. చాలా మంది అనుకుంటారు సేవకులకు మాత్రమే ఈ అధికారం ఉంది, ప్రత్యేకంగా దీనికని ట్రైనింగ్ పొందిన వారికే ఈ అధికారం ఉంది. అవునా? యేసు నామంలో రక్షించబడి బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి ఈ అధికారం ఉంది. యు సీ, డెలివరెన్స్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్ అంట యేసు ప్రభు అంటాడు. పిల్లల రొట్టె అంట. ఏంటి? డెలివరెన్స్. ఈరోజు నువ్వు ఇంకా అప్రెషన్లో జీవిస్తున్నావంటే నిజంగా దేవుని బిడ్డనా పరీక్షించుకో. ఎందుకంటే దేవుని బిడ్డలకు కావాల్సిన విడుదల ఆయన నామంలో మనకు అనుగ్రహించాడు. ఆయన నామంలో నువ్వు పలకాలి. నువ్వు పలకొన కార్యం జరిగేది లేదు, నువ్వు పలకాలి.
నువ్వు పలుకుతా మాత్రమే దేవుడు కార్యం జరిగించే దేవుడు. లేవియాకాండము 26:7-8 చదువుదామండి. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. మీరు తరుముతారో, మీరు వారు మీ ముందు మీ ఖడ్గం ద్వారంగా పడతారో. 5 100 మందిని అంటే 100 మంది 10,000 మంది. ఏమి ఈక్వేషన్ బాబు? అంటే ఈరోజు మనం 5 ప్రార్థన చేస్తే 100 దెయ్యాలు పారిపోతాయంట. 100 మంది ప్రార్థన చేస్తే 10,000 దెయ్యాలు పారిపోతాయంట. ప్రార్థన చేస్తాను రెడీయా? ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరం చాలామంది ఉన్నాం. అంటే ఎన్ని వేల దెయ్యాలను తరిమి కొట్టాలి? నీవు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇంకా ప్రసంగి 4లో చూసినప్పుడు ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000. ఈ క్వశ్చన్ ఇంకా సూపర్ బా. ఒక్కడు 1000 మంది అంట, ఇద్దరు. ఆ లెక్కలు ఇక్కడ ఉన్నవారు చూస్తే బట్ ఇట్ టేక్స్ ఫెయిత్. గాడ్ వాంట్స్ వారియర్స్. వీరుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఒక్కడిని వాడుకొని, ఒక్కడిని సంసోన్ ఒక్కడిని వాడుకొని ఒక్క దూడ ఇక్కడ తీసి ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. 1000 మందిని ఒక్క దూడ ఎముకతో చంపాడు. 1 man. అలాంటిది ఇద్దరు కలిశారంటే 10,000 మంది అంట. అలాంటిది కనీసం నాకు తెలిసి ఒక 2,000 మంది పైన ఉన్నారు ఇక్కడ. 2,000 మంది కలిస్తే వేసుకో ఈక్వేషన్. మన ఇక్కడికి వచ్చేటప్పుడు దేవా నాకు సాయం చేయవా, దేవా నాకు సాయం చేయవా, ఇంతే ఆ ప్రార్థన. దేవుడికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి. దేవుడికి సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు అప్పుడు మీ ఎద్ద నుండి ఎదిరించుకున్న వాడు పోడు ఎక్కడికి. ఇందా చెప్పింది పా అంటే పోతాడు. బావా పోతావా ప్లీజ్, ఎక్కడ పోడాడు. వాడికి అలాంటి వారు అంటే ఇంకా ఇష్టం అంట. అలాంటి వారు 4 సార్లు చెప్తారంట, ఊరుకుంటారంట. బట్ ఐమ్ ఛాలెంజింగ్ యూ టుడే. దేవుని వాక్యంని నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసంతో నువ్వు బ్రతకగలిగితే, దేవుడిచ్చే జయము ఎంతో గొప్పదండి. బట్ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే అపవాది ఈరోజు ఎంతోమంది కుటుంబాలని దాడి చేస్తూ పాడు చేస్తూ వస్తున్నాడు. యు సీ, వి స్పోక్ ఓన్లీ అబౌట్ ప్రిన్సిపాలిటీస్. ఐ వాస్ టెల్లింగ్ ద ర్యాంక్డ్ డీమన్స్. ఒక్కొక్క ప్రాంతంలో ఉంటాయంట ప్రిన్సిపాలిటీస్. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ ప్రిన్సిపాలిటీస్ చూసినప్పుడు దే ఆర్ డొమినియన్, దే ఆర్ ర్యాంక్డ్ డీమన్స్. ఆపరేట్ చేస్తారు. ఇది ఇట్లా జరగాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ జరగాలి. నీ జీవితంలో కూడా కొన్ని విషయాలు జరగాలన్నప్పుడు ఈ ప్రిన్సిపాలిటీస్ దాటి జరగాలన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పైనున్న శక్తి, దేవుని శక్తి మన పక్షాన రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ ప్రిన్సిపాలిటీస్ని బైపాస్ చేసి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దట్ ఈస్ వై ప్రేయర్ ఇస్ వెరీ పవర్ఫుల్. దయచేసి స్థలం ఉంచుదామండి, కొద్దిసేపు మన ప్రార్థన గడపబోతున్నాం. యూ నీడ్ టు కన్వే హూ యు ఆర్, హూజ్ యు ఆర్. నువ్వు ఎవరివి, నువ్వు ఎవరి సొత్తువి, నువ్వు ఎవరి నామంలో ఉన్నావు, ఎవరి నామంలో నీకు జయం ఉందో నువ్వు ప్రకటించాలి. నువ్వు ఎవరివి, నువ్వు ఎవరి సొత్తువి. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు నేను యేసు ప్రభు సొత్తు? ఈరోజు దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. ఇన్ హూమ్ వీ హ్యావ్ బోల్డ్నెస్ అండ్ యాక్సెస్ విత్ కాన్ఫిడెన్స్ త్రూ ఫెయిత్ ఇన్ హిమ్. ఎఫెసీయులు రాసిన పత్రికలో తెలియజేయబడుతుందంటే యేసునంత మనకి ఏముందంట? ధైర్యం ఉందంట. వీ హ్యావ్ యాక్సెస్ విత్ కాన్ఫిడెన్స్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారంగా. ఈరోజు అపవాది నేను ఏలుతూ ఉన్నాడా? నీ కుటుంబాన్ని దాడి చేస్తూ ఉన్నాడా? నీ జీవితం సరిగా ఉందా చూడండి. ఏంటి అపవాదికి చోటిచ్చిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఇమ్మోరల్ లైఫ్, మోరల్ ఇంప్యూరిటీస్, అపవిత్రమైన జీవితం, లైంగిక సంబంధమైన జీవితం. Are you still an addict to porn? Are you still an addicted to lust, masturbation, adultery, sexual immorality, fornication? వీటన్నిటిలో మీరు బానిసలుగా ఉన్నారా?
దీస్ ఆర్ ఆల్ ద రూట్స్. అపవాది నీలో నాటెన్ రూట్స్, దాన్ని బట్టి నీ జీవితాన్ని వెళ్తాడు. ఇప్పటికీ అటువంటి స్థితుల్లో, అటువంటి పాపాల్లో మీరు ఉన్నారని తెలిస్తే దేవుని సహాయాన్ని వేడుకోండి. దేవా, నన్ను విడిపించు ప్రభువా. అపవాది నన్ను వెళ్తానికి కాదయ్యా, నా జీవితంలో విడుదల ఉండాలయ్యా, నాకు విడుదల కావాలయ్యా. అందుకని ఇటువంటి దెయ్యాలు ఉపవాసం అంటే అసహ్యం అండి. వాటికి నువ్వు ఉపవాసం అన్న ప్రతిసారి నువ్వు తగ్గించుకుంటున్నావు, దేవుని సహాయాన్ని వేడుకుంటున్నావు. దేవుని ముందు తగ్గించుకుని వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, జయాన్నిచ్చే దేవుడు, నీ బ్రతుకుని, నీ స్థితిని మార్చే దేవుడు. He wants to set you free. What kind of addictions? ఎలాంటి అడిక్షన్స్కి అలవాటైపోయినారు? త్రాగుబోతుతనము, స్మోకింగ్, ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్? మనలో విడుదల లేకుండా బంధకాలతో, అపవిత్రాత్మలతో మన జీవితాలని దాడి చేస్తూ ఉంటే ఏం చేస్తున్నామంటే దేవుని వైపు తిరిగి కేక వేద్దామా? నీ అంతటా నువ్వు ఆపలేవండి, నీ అంతటా నువ్వు ఆపలేవు, నువ్వు అంతటా నువ్వు చేయలేవు. దేవుడు కావాలి నీకు. మనుషుడు నీకు చేయలేడు, మనుషుడు కాదు, నీ అంతటా నీకు చేసుకుంటాం కాదు. యూ కెనాట్ క్యాస్ట్ అవుట్ ద డెవిల్స్ వితౌట్ కన్ఫెసింగ్ యువర్ సిన్స్. నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు అపవాదిని పారదోలేవు. దేవుని సహాయాన్ని వేడుకోకుండా, దేవుని ఆత్మ ద్వారంగా నీ బంధకాలు తెప్పబడకుండా, పాపాల నుండి, ఆ వేరు నుండి నువ్వు బయటికి రాలేవు. నేను అణిచివేస్తున్న ఫరో లాంటి దెయ్యములు అవ్వచ్చు. దేవుడు అంటాడు, నేను పోరాడతా. నువ్వు తగ్గించుకుంటే దేవుడు పోరాడతాడు, నువ్వు సమర్పించుకుంటే దేవుడు పోరాడతాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వరదలేదు, ఇశ్రాయేలుకు విరోధంగా చేయబడిన ఏ చేతబడులు పనిచేయలేదంట. ఎందుకంటే దేవుడు, యెహోవా దేవుడు వారి పక్షాన ఉన్నాడంట. వాట్ విచ్ క్రాఫ్ట్ విల్ వర్క్ ఫర్ యూ ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ? దేవుడు నీ పక్షాన అంటే ఏ చీకటి నీ మీద పనిచేస్తుందండి? ఏ చీకటి ప్రభావం నీ పైన అధికారం చూపిస్తుందండి? అడగండి, దేవా, నా జీవితంలో స్టాగ్నేషన్, డిలే అనేది ఉండకూడదు ప్రభా. నువ్వు నిర్ణయించిన కాలంలో, నిర్ణయించిన సమయంలో నా జీవితంలో అన్ని మేలు జరగాలి, అన్ని సమకూర్చి జరగాలి, అన్ని విషయంలో జయము చూడాలి. అపవాది ఏ రీతిగా నన్ను దాడి చేస్తాను వీలు లేదు. నా ప్రభు మీద నేను ఆధారపడుతున్నాను, నా యేసు మీద నేను ఆధారపడుతున్నాను, ఆయన నామాన్ని ధరించుకుంటున్నాను, నేను ఆయన అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నాను, నేను ధైర్యంగా నిలబడి పోరాడతాను. నేను దేవుడు నాకు తెలియజేస్తుంది, బలవంతుడిని మొదటగా బంధించాలంట. బలవంతుని బంధిస్తేనే కానీ ఉన్నాయని దోచుకుంటానికి లేదంట. ఈరోజు యూ నీడ్ టు రెబ్యూక్ ద డెవిల్. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి. ఈరోజు మీ జీవితంలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? దేవుని శక్తి ఉందా? దేవుని సన్నిధి ఉందా? ఆహ్వానించండి. సైన్యములకు అధిపతి అయిన దేవా, నా జీవితంలో ఏళ్ళయ్యా, నన్ను నడిపించయ్యా, నీ మహిమను నాకు కనబరిచయ్యా, నీ శక్తిని నా జీవితంలో కనబరచు ప్రభా. నీ శక్తి నాకు దయచేయ్యా, నీ సన్నిధి తోడు నాకు దయచేయ్యా, నీ సన్నిధి కాంతి నాకు దయచేయ్యా, నా పక్షాన పోరాడయ్యా, అపవాదిని పారదోలు ప్రభువా. నా జీవితంలో తోడుండి నన్ను బలపరచు, నన్ను నడిపించు. వేడుకోండి, ప్రభువుని వేడుకోండి. మనపూర్వకంగా ప్రార్థన చేద్దామా? మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నీ చేయిని పట్టుకునే దేవుడు, నీ అపవిత్రతను నిన్ను విడిపించే దేవుడు, అపవాది దాడి నుండి నిన్ను విడిపించే దేవుడు. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ ఆర్ రూలింగ్ యువర్ లైఫ్స్? పరిశుద్ధాత్మ కాకపోతే ఇంక దురాత్మే. బలహీనపరచు ఆత్మలో, ఇచ్చప ఆత్మలో, కామ సంబంధపు ఆత్మలో, మోసపరచు ఆత్మలో, క్రీస్తు విరోధ ఆత్మ, అవిశ్వాసమైన ఆత్మ, అపనమ్మకమైన ఆత్మ, అన్గాడ్లీ సోల్ టైస్ మన జీవితంలో ఉందా? దేవుడు నాకు తెలియజేస్తుంది. లోకత స్నేహము, దేవుడితో వైరము. Do not be yoked equally with unbelievers. Do not be yoked together with unbelievers. ఎలాంటి సహవాసాలు కలిగి ఉన్నారు? ఎలాంటి స్నేహం కలిగి ఉన్నారు? ఈరోజు దేవుడు మన హృదయాల్ని మార్చాలని ఆశపడుతున్నాడు, మన జీవితాలను మార్చాలని ఆశపడుతున్నాడు.
ఈరోజు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన, మన తోడు మనలో ఉండాలని ఆశపడుతున్నాడండి. ఆహ్వానించండి, ఆయన ఆహ్వానించండి. నా జీవితంలో విడుదల దయచేయి. అడగండి, వేడుకోండి. నన్ను విడిపించు ప్రభా, ఇప్పుడు విడిపించు ప్రభా. నా జీవితంలో నెమ్మది కలగాలయ్యా. నీ ముందు తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నానయ్యా. నా జీవితంలో నెమ్మది కలగాలయ్యా. నీ ముందు తగ్గించుకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా. తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడివి, ఆదరించే దేవుడివి. నన్ను ఆదుకో ప్రభా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు నీ ముందు తగ్గించుకోవటానికి, ప్రార్థిస్తానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. నువ్వు తెరిచిన మార్గాలు ఇంతవరకు బట్టి వందనాలు ప్రభా. నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ సన్నిధిని వేడుకుంటున్నాను, నీ తోడు వేడుకుంటున్నావు. ఆ జీవితంలో ప్రతిదీ నీ చిత్త ప్రకారం జరగాలి. నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. నీ తలంపులు ఎరిగి, నీ ఆత్మ ద్వారా ఎరిగి, నీ తలంపుల ప్రకారం జీవించే కృపను మాకు దయచేయి ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చామని నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను ఆదుకో ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాలను బలపరచు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాలను లేవనెత్తు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ సన్నిధి సమాధానాన్ని అనుగ్రహించు ప్రభా. నీ ఘనమైన ఉద్దేశంలో, నీ ఘనమైన కార్యంలో మా ఒక్కొక్కరి జీవితంలో జరిగించి, నీ రాక కొరకు ఎదురు చూచేవారుగా మా జీవిత కాలంలో మేము బ్రతికేంత వరకు జయశీలుగా జీవించే జీవితం దయచి. నిన్ను నమ్మిన వారు నువ్వు ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఆదుకో, మమ్మల్ని ఆదుకో, మమ్మల్ని బలపరచు, మాకు సహాయం దయచి. ఎక్కడ చూసినా కీడు చెడు జరుగుతూ కనబడుచుండగా నీ రాకడ సూచనలు చూసేటప్పుడు మేము జాగ్రత్త పడటానికి, నీ రాకడ ఎంతో సమీపంగా ఉందనేది గుర్తెరిగి నీ రాక కొరకు వేగిరి పడేవారుగా మమ్మల్ని చేయ ప్రభా. నీ రాకడలు ఎత్తపడేవారికి కూడా మమ్మల్ని అందరినీ చేయి. ఈరోజు నీతో సమాధానం పడిన వారికి ఇక్కడ నుండి తిరిగి వెళ్చుండగా, లెట్ నాట్ ద అప్రెసర్ రూల్ ఓవర్ us లార్డ్. అపవాది మీ మనసులు కానీ, మా దేహాలు కానీ, మా కుటుంబాలను కానీ మొడతానికి వీల్లేదు. అపవాదికి మేము చోట ఉండవద్దు ప్రభా. అజ్ఞానం అనే పాపం ద్వారా వాడికి చోట ఉండవద్దు ప్రభా. నాకు కావాల్సిన శక్తి, నెమ్మదిని, జయాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి నీవే నడిపించి. ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రార్థనలకు జవాబు ఇచ్చాను నమ్ముతూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్.